హలో వంశీ, చెప్పు చేసి ఎక్కడ ఉన్నావురా? బయట ఉన్నా. బయట ఉన్నావా? సరే, మనం ఎప్పుడు కలిసి హోటల్ దగ్గర నీతో కొంచెం మాట్లాడాలి. వస్తున్నా. హాయ్రా, బాగున్నావా? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నారా? అవును శశి, నీకు జాబ్ వచ్చిందంట కదా, అమ్మ చెప్పింది నాకు. వచ్చింది, కానీ ఏం లాభం? వచ్చిన డబ్బులు అలానే ఖర్చు అయిపోతున్నాయి. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నారా? కానీ ఇష్టం లేని జాబ్ అలానే చేయలేకపోతున్నా. అలా కాదు శశి, ఇష్టం లేని జాబు ఇంట్లో వాళ్ళ గురించి ఎన్ని రోజులు అని కష్టపడతావు. కానీ ఇష్టం లేని జాబ్ అలానే చేయలేకపోతున్నా. అయితే జాబ్ మానేరా, నీకు అంత కష్టం అయితే? వదిలేయాలని ఉంది, కానీ నీకు తెలుసుగా నా ఫ్యామిలీ కండిషన్స్ గురించి. అవునా శశి? అది కాకుండా మా వాళ్ళంతా అడిగండి జాబ్ వచ్చింది తెలుసు, నేను పడేవి కష్టం. వాళ్ళకేమి, వాళ్ళు ఎన్నైనా చెప్తారు. జాబ్ చేసి కష్టపడే వానికి అర్థం అవుతూ ఉంటుంది. ఒక మనిషిని మాట్లాడినప్పుడు వాళ్ళు పడే కష్టము వెనక ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియదు లేరా.